చెక్కి క్యాంపులో ఘనంగా శ్రీ శివ పంచయతన అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం. బోధన్ మండలంలోని చెక్కి క్యాంపులో కొలువైన శ్రీ శివ పంచయతన అభయ ఆంజనేయ స్వామి దేవాలయం 10వ వార్షికోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకల్లో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలతో మార్మోగింది. అర్చకులు గణపతి పూజ, రక్ష కంకణ ధారణ, మండపారాధన అనంతరం పంచపాలక, నవగ్రహ, అష్టదిక్పాలక హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల పూజ, ప్రధాన కలశ పూజ, విశేష అభిషేకాలను నిర్వహించి ప్రత్యేక ఆరాధనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాప్రసాద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మన శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ నమో గురుభ్యో నమః. హరి ఓం. మన చెక్కి గ్రామంలో శ్రీ శివపంచాయతన అభయ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈరోజు 9వ వార్షికోత్సవం నిర్విఘ్నంగా, అలాగే గ్రామ ప్రజలు, అలాగే కమిటీ సభ్యుల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఉదయం నుంచి ఈరోజు గణపతి పూజ, రక్షా కంకణం, మండపారాధన, నవగ్రహాలు, పంచపాలకులు, అష్టదిపాలకులు, శ్రీ అభయాంజనేయ స్వామి దేవత ప్రధాన కలశ పూజ, అనంతరం స్వామివారి 1,00,000 ఆకుల తమలపాకుల పూజ, అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వర్తించబడింది. ప్రతి ఒక్కరికి, భక్తులందరికీ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, స్వామి వారి కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం అన్నప్రసాదం నిర్వర్తించబడింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించి స్వామి వారి కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం.